అందరికీ నమస్కారం. ఏఐ ప్రపంచంలో ఒక పెద్ద రేస్ మొదలైంది. మరి అందులో టాప్కి దూసుకెళ్లినందుకు సిద్ధమా? అవును, మనం మాట్లాడుతోంది ప్రపంచవ్యాప్తంగా టాప్ 51 ఉత్తమ ఏఐ మోడల్స్ క్యాంపెయిన్ గురించే. ఇందులో పాల్గొని గెలుపు అవకాశాలను అమాంతం పెంచుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఒక పోటీ కాదు, ఇదొక రేస్. మరి ఆ లీడర్ బోర్డ్లో పైకి దూసుకెళ్లి అదిరిపోయే రివార్డులు కొట్టేయడానికి రెడీనా? ఈ అవకాశం అందరికోసం ఎదురుచూస్తోంది. మన వ్యూహాలకు పదును పెట్టి బహుమతుల వర్షం కురిపించే సమయం వచ్చేసింది. సరే, అసలు ఈ క్యాంపెయిన్ ఏంటి, ఎలా మొదలుపెట్టాలి, ఆ ప్రాథమిక వివరాలేంటో ఇప్పుడు క్లుప్తంగా ఒకేసారి చూసేద్దాం. మొదలుపెట్టడానికి కావలసిన ముఖ్యమైన సమాచారం అంతా ఇక్కడే ఉంది. ఓకే, టైమ్లైన్ విషయానికొస్తే ఈ క్యాంపెయిన్ సరిగ్గా 30 రోజుల పాటు జరుగుతుంది. జనవరి 29న మొదలై ఫిబ్రవరి 28న ముగుస్తుందన్నమాట. ఇక రివార్డ్ల సంగత, ఇక్కడ గెలవడానికి 2 దారులున్నాయి. ఒకటి, లీడర్ బోర్డ్లో మంచి ర్యాంక్ సాధించడం. 2, పూల్లు ద్వారా అదనపు రివార్డులు పొందడం. అంటే డబుల్ ధమాకా అన్నమాట. 2 చాలా ఇంపార్టెంట్. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఈ క్యాంపెయిన్లో చేసే ప్రతి చిన్న యాక్షన్ కూడా ఫైనల్ స్కోర్కు యాడ్ అవుతుంది. ఏదీ వృధా పోదు. మరి మన స్కోర్ని వేగంగా పెంచుకోవడానికి 2 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ దారులున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రైట్, ఇక మొదటి మార్గం అదే ది రిఫరల్ ఇంజిన్. పేరులోనే ఉంది కదా, పాయింట్లు సంపాదించడానికి ఇదొక పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్ లాంటిది. ఇది మన స్కోర్ను పరుగులు పెట్టిస్తుందన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. స్టెప్ 1, యాప్ ద్వారా యూజర్లను డైరెక్ట్గా ఇన్వైట్ చేయొచ్చు. వాళ్లను F1 యూజర్స్ అంటాం. వాళ్లు వేరే వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్లు F2 యూజర్స్ అవుతారు. ఇక స్టెప్ 2, క్యాంపెయిన్ లింక్స్, రిఫరల్ కోడ్స్ ఉంటాయి కదా, వాటిని షేర్ చేసి కూడా కొత్త వాళ్లను ఈ పోటీలోకి తీసుకురావచ్చు. ఎంత సింపుల్ కదా. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా క్లియర్. ఎంత ఎక్కువ మంది నిజమైన యూజర్లను తీసుకొస్తే అంత ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఎక్కువ పాయింట్స్ వస్తే ర్యాంక్ పెరుగుతుంది. అలాగే పూల్స్ నుండి వచ్చే రివార్డ్స్ కూడా పెరుగుతాయి. సో ఒకే దెబ్బకు 2 బిట్టలన్మాట. ఓకే, రిఫరల్ ఇంజిన్ సంగతి చూశాం కదా. ఇప్పుడు మన దగ్గరున్న రెండో ఆయుధం గురించి మాట్లాడుకుందాం. అదే ది సోషల్ బూస్ట్. రోజు మనం వాడే సోషల్ మీడియా యాక్టివిటీతోనే బోనస్ పాయింట్లు ఎలా సులభంగా సంపాదించవచ్చో చూద్దాం రండి. ఇది కూడా చాలా ఈజీ. ఏం చేయాలంటే, ముందుగా ఇంటర్లింక్ వాళ్ళ అఫీషియల్ ఎక్స్ అంటే మన పాత ట్విట్టర్ ఇంకా ఫేస్బుక్ పేజీలను ఫాలో అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు పోస్ట్ చేసిన అఫీషియల్ క్యాంపెయిన్ లాంచ్ పోస్ట్ని మన ప్రొఫైల్స్లో షేర్ చేయాలి. అంతే. ఇలా ప్రతిరోజూ చేస్తే చాలు, బోనస్ పాయింట్లు మన ఖాతాలో వచ్చి పడతాయి. అరే, ఇదేంటి ఇంత చిన్న పనా అనిపించొచ్చు. కానీ నమ్మండి, రోజూ చేసే ఈ చిన్న పనులే చివరికి చాలా పెద్ద తేడా చూపిస్తాయి. ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ స్థిరత్వమే ఒక్క పూల్ కాదు, ఇంకా ఎక్కువ రివార్డ్ పూల్స్ను అన్లాక్ చేయడానికి కీ ఫ్యాక్టర్ అవ్వచ్చు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. సరే, ఇప్పుడు దాకా మనం 2 వేర్వేరు దారుల గురించి తెలుసుకున్నాం కదా. ఒకటి రిఫరల్ ఇంజిన్, రెండోది సోషల్ బూస్ట్. మరి ఇప్పుడు గెలుపు కోసం ఈ రెండింటినీ కలిపి ఒక పవర్ఫుల్ డ్యూయల్ స్ట్రాటజీగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం పోటీలో విజయాన్ని వేగవంతం చేసేవి 2 మార్గాలు. ది ఎంటైర్ గేమ్ ఈ రెండింటి చుట్టూనే తిరుగుతుంది. ఈ 2 వ్యూహాలను పక్కపక్కన పెట్టి చూస్తే, ఒకవైపు రిఫరల్ ఇంజిన్ ఉంది. ఇది కొత్త యూజర్లను తీసుకురావడం ద్వారా మన స్కోర్ని రాకెట్ స్పీడ్తో పైకి తీసుకెళ్తుంది. మరోవైపు సోషల్ బూస్ట్ ఉంది. ఇది మన రోజువారీ యాక్టివిటీతో స్టెడీగా కన్సిస్టెంట్గా బోనస్ పాయింట్స్ అందిస్తుంది. అంటే ఒకటి వేగమైతే ఇంకొకటి స్థిరత్వం. ఈ 2 కలిస్తేనే అసలైన విజయం. అవును, ఒకే పాయింట్ సిస్టమ్, కానీ గెలవడానికి 2 దారులు. చాలా క్లియర్ కదా. మరింకెందుకు ఆలస్యం? రేసును ఇప్పుడే ప్రారంభించవేండి. ఆ సమయది గుర్తుంచుకోండి, రేసు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రతి క్షణం, ప్రతి పాయింట్ చాలా విలువైంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మరి ఈ గెలుపు రేసులో ఏ మార్గం ప్రధాన ఇంజిన్గా ఉండబోతోంది? రిఫరల్ ఇంజిన్తో దూసుకెళ్తారా, లేక సోషల్ బూస్ట్తో స్థిరంగా ముందుకు వెళ్తారా, లేదా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తారా? వ్యూహాన్ని సిద్ధం చేసుకుని వెంటనే రంగంలోకి దిగండి. అందరికీ ఆల్ ద బెస్ట్.